మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మరొక ఉపమానం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి తన పొలమును కొనును అని రాశాడు. ఈ ఉపమాన భావం మనం ఆలోచించినప్పుడు పరలోక రాజ్యము దాచబడిన ధనముతో నిండిన పొలము అన్నారు. ఆ దాచబడిన ధనముతో నిండిన పొలాన్ని కనుగొన్న వ్యక్తి తనకున్నదంతా కూడా అమ్మేసి ఈ పొలాన్ని కొనుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఇద్దరు వ్యక్తులను మనం లేఖనంలోనికి తీసుకుంటే, జక్కయ్య, ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య లూకా సువార్త 19లో ఉన్నాడు. ఇతడు మంచి ధనవంతుడు, నిత్య జీవం కోసం వేగిరపడుతున్న వ్యక్తి. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసులో ఉన్న రక్షణను ఆస్వాదించాలని కూడా ఆశించినట్టుగా ఉంది ఆయన మనోభావాలు. ఈ జక్కయ్య యేసు ప్రభు మాటలు విన్న తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, మిగిలిన దాన్ని అన్యాయంగా తీసుకున్న దానికి 1కి 4 ఎత్తలు చెల్లిస్తానని చెప్పేసి పరలోక రాజ్యం అనే ధననిధి కోసం తనకున్నటువంటి ధనాన్ని, ఆస్తి పాస్తులన్నీ అమ్మేసి దేవుని ముందర రిక్తహస్తాలతో నిలబడ్డాడు. ప్రభువారు అన్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. జక్కయ్య పరలోకానికి వారసుడయ్యాడు అన్నాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం 19వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నిక్కక్షగా పాటిస్తున్నటువంటి యవనస్తుడు. అతడు కూడా పరలోకాన్ని ఆశిస్తున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని పాటిస్తున్నానని కూడా చెప్పాడు. బాల్యం నుండి పాటిస్తున్నానని కూడా చెప్పాడు. ప్రభువు సంతోషం, అయితే నువ్వు పరలోకానికి ఎంతమాత్రం దూరంగా లేవు, అయితే ఒకటి నీకు కొదవ ఉంది, నీ ఆస్తిని నమ్మి బీదలకి ఇవ్వమన్నాడు. అతడు తన ముఖాన్ని నవ్వుకొని ఆ పని చేయలేనని వెళ్ళిపోయాడు. నోటికాటికి వచ్చిన కూడు ఎగిరివేసినట్టుగా తన ఇంటికి వచ్చిన రక్షణను ఇతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జక్కయ్య పరలోకపు ధననిధిని సంపాదించుకోవడానికి తనకున్న ధనాన్ని అంతా వ్యయపరిచి బీదలకు ఇచ్చాడు. అక్రమాస్తిని, అన్యాయపు సొమ్మును పంచిపెట్టేశాడు. ఈ ధనవంతుడైన యవనస్తుడు దేవుని ధనము కంటే మించింది ఏంది లేదని గ్రహించి కూడా దేవుని మాటకు లోబడకుండా వెళ్ళిపోయాడు. ఎంత దుస్థితి! మన జీవితంలో కూడా ఈ లోకమనే ధనంలో, వ్యామోహంలో మనము నిత్య జీవాన్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నాం. దేవుని కోసం మనం పౌల్లాగా సమస్తమును పెంటగా ఎంచాను అన్నమాట అనగలిగితే దేవుడు నిత్య జీవంలో నిన్ను నన్ను కూడా బేష్ అని అంటాడని నేను విశ్వసిస్తూ మనం కూడా జక్కయ్యలాగా జీవిద్దామని ప్రభునామలో ప్రేరేపించబడి చెప్తూ ఉన్నాను.